వెల్కమ్ టు భక్తి న్యూస్. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఆగస్ట్ 22, 23, 24 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో డబ్బు కన్నా విలువైనది మీ చేతికొచ్చే అవకాశం ఉంది. కానీ ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మితే అదే అవకాశం మీకు నష్టంగా మారే ప్రమాదం కూడా ఉంది. మీకొక ఫోన్ కాల్ రావచ్చు, ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయం కావచ్చు, ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగం లేదా వ్యాపార అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వినిపించవచ్చు, లేదా మీ భవిష్యత్తును మార్చగల ఒక సమాచారం మీ చేతికి రావచ్చు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ అవకాశం ఎంత విలువైనదో గుర్తించడం ఒక విషయం, దాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవటం మరో విషయం. భక్తి న్యూస్లో మీకోసం ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్లేషణలను అందిస్తున్నాం. వృషభ రాశివారు ఈ 4 రోజుల్లో ఈ రెండింటి మధ్య తేడాను తప్పకుండా గుర్తించాలి. ప్రత్యేకంగా డబ్బు విషయంలో ఎవరో చెప్పారని నమ్మి తొందరగా నిర్ణయం తీసుకోకండి. పెట్టుబడి, అప్పు, వ్యాపార భాగస్వామ్యం, ఉద్యోగ మార్పు, ఆస్తి వ్యవహారం ఏదైనా సరే ముందుగా పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకొచ్చే మంచి అవకాశం నిజమైనదే అయినా దాని చుట్టూ ఉన్న వ్యక్తులు లేదా పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇబ్బంది రావచ్చు. అదే సమయంలో ప్రేమ, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, డబ్బు, ఆరోగ్యం విషయంలో ఆగస్ట్ 21 నుంచి 24 వరకు ఏ మార్పులు కనిపించబోతున్నాయి? ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది? ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి? ఎవరిని నమ్మాలి? ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలి? ఏ పని చేస్తే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది? ఏ దేవుని ప్రార్థిస్తే మీకు మానసిక ధైర్యం కలుగుతుంది? ఈ వీడియోలో ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వృషభ రాశివారు ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే పరిహారం కూడా ఈ 4 రోజుల్లో మీకు ఎంతో ఉపయోగపడేలా ఉంటుంది. ఇంకా మీరు భక్తి న్యూస్ ఛానల్కి ఇప్పటివరకు సభ్యత్వం తీసుకోకపోతే వెంటనే సభ్యత్వం తీసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య విశ్లేషణలు మీకు అందుతాయి. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చెప్పే విషయాల్లో మీ జీవితంలో ఏవి నిజంగా జరిగాయి, ఏవి పనిచేశాయి, ఏవి జరగలేదు అనేది తప్పకుండా వ్యాఖ్యల్లో తెలియజేయండి. మీ అనుభవాన్ని ఇతర వృషభ రాశివారికి కూడా ఉపయోగపడేలా పంచుకోండి. వృషభ రాశివారు డబ్బు కోసం వెతుకుతున్న సమయంలో డబ్బు కన్నా విలువైన అవకాశం మీ ముందుకు రావచ్చు. కానీ ఈసారి అదృష్టంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. అసలు ఆ అవకాశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశివారు మీలో ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే మీరు ఒక మనిషిని నమ్మడానికి సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం పూర్తిగా నమ్ముతారు. మీకు సంబంధం అంటే మాట కాదు, బాధ్యత. కుటుంబం కోసం మీ సొంత సుఖాన్ని కూడా వదులుకునే స్వభావం ఉంటుంది. కష్టపడి సంపాదించడం, దాచుకోవడం, భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించడం మీకు సహజం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోకపోవడం మీ బలం. కానీ ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత పరిస్థితి మారినా అదే నిర్ణయాన్ని పట్టుకుని ఉండటం కొన్నిసార్లు మీకు నష్టం చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆగస్ట్ 21 నుంచి 24 వరకు, 24 వరకు మీకొక విషయం చాలా స్పష్టంగా గుర్తుండాలి. డబ్బు కన్నా విలువైనది దొరకబోతుంది. కానీ నమ్మి మోసపోతారు. జాగ్రత్త. ఇది కేవలం డబ్బు గురించి చెప్పే మాట కాదు. మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం రావచ్చు, వ్యాపారంలో కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు, ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమాచారం రావచ్చు, వివాహానికి సంబంధించిన సంబంధం రావచ్చు, కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం మీకు అనుకూలంగా మారవచ్చు, మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఆ మంచి అవకాశాన్ని చూసి దాని వెనుక ఉన్న ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి. ఇక్కడ గ్రహస్థితి కూడా ఇదే విషయాన్ని బలోపేతం చేస్తున్నట్టుగా సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలో చూడవచ్చు. ఆగస్ట్ 21న సూర్యుడు సింహంలో, బుధుడు కర్కాటకంలో, శుక్రుడు కన్యలో, కుజుడు మిథునంలో, గురువుడు కర్కాటకంలో, శని 11వ స్థానంలో, రాహువు 10వ స్థానంలో, కేతువు సింహంలో ఉన్నారు. అదే రోజు చంద్రుడు వృశ్చికంలో అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. వృషభ రాశి నుంచి చూస్తే బుధుడు, గురువుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మాట, సమాచారం, పరిచయాలు, ప్రయత్నాలు ముఖ్యమవుతాయి. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటలో వేగం, డబ్బు విషయంలో తొందర, కుటుంబంలో చిన్న మాట పెద్ద చర్చగా మారే అవకాశం ఉంటుంది. శని 11వ స్థానంలో ఉండడం వల్ల ఫలితాలు ఆలస్యమైన, స్థిరంగా వచ్చే అవకాశం ఉంటుంది. రాహువు 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి విషయంలో కొత్త దారులు కనిపించవచ్చు. కానీ ప్రతి కొత్త అవకాశం నిజంగా మంచిదేనా అని పరిశీలించాలి. అందుకే ఈ 4 రోజుల్లో మీకెవరైనా
నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకోకండి. మనిషిని గౌరవించండి, కాని నిర్ణయాన్ని ఆధారాల మీద తీసుకోండి. ఇదే ఈ సమయంలో మీకు చాలా పెద్ద రక్షణగా ఉంటుందే. వృషభ రాశివారికి డబ్బు అంటే కేవలం ఖర్చు చేయడానికున్న వస్తువు కాదు. అది భద్రత, కుటుంబ భవిష్యత్తు, పిల్లల చదువు, ఇంటి అవసరాలు. అందుకే మీరు డబ్బు విషయంలో సాధారణంగా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ 4 రోజుల్లో ఒక కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం మీకు రావచ్చు. ఒకరు వ్యాపార అవకాశం చెప్పవచ్చు, పాత బకాయి గురించి సమాచారం రావచ్చు, ఎప్పటినప్పటినుంచో ఆగిపోయిన పని మళ్లీ కదలవచ్చు. దీనికి ప్రధాన కారణంగా గురుడు కర్కాటకంలో ఉండటం మీ రాశికి 3వ స్థానాన్ని ప్రభావితం చేయడం చూడవచ్చు. 3వ స్థానం అంటే ప్రయత్నం, ధైర్యం, సమాచార మార్పిడి, చిన్న ప్రయాణాలు, పరిచయాలు. అందుకే మీకు అదృష్టం ఒకేసారి ఆకాశం నుంచి పడినట్టుగా కాకుండా ఒక ఫోన్, ఒక సందేశం, ఒక పరిచయం, ఒక చిన్న ప్రయత్నం ద్వారా రావచ్చు. బుధుడు కూడా కర్కాటకంలో ఉండటం వల్ల మీరు చెప్పే మాట, మీకు వచ్చే సమాచారం, పత్రాలు, ఒప్పందాలు ముఖ్యమవుతాయి. అయితే కుజుడు మిథునంలో ఉండటం వృషభరాశికి 2వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నందున డబ్బు విషయంలో వేగంగా స్పందించే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా మంచి అవకాశం చెప్పగానే ఇదే నా అవకాశం అని వెంటనే డబ్బు కట్టకండి. మీకు చాలా నచ్చిన వ్యక్తి చెప్పినా సరే పత్రాలు చూడండి. భాగస్వామ్యం అయితే బాధ్యతలు ఎవరివో తెలుసుకోండి. అప్పు అయితే తిరిగి ఎలా వస్తుందో ఆలోచించండి. ఉద్యోగం అయితే సంస్థ నిజమైనదో కాదో తెలుసుకోండి. కుటుంబంలో కూడా ఇదే ప్రభావం కనిపించొచ్చు. ఒక చిన్న మాటతో చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడొచ్చు. ఇంట్లో డబ్బు లేదా ఆస్తి గురించి చర్చ రావచ్చు. మీ మాటని ఎవరో తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు సహజంగా నేరుగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈ సమయంలో మాట కొంచెం మృదువుగా ఉంచితే చాలా సమస్యలు ముందే ఆగిపోతాయి. ముఖ్యంగా ఆగస్టు 21న చంద్రుడు వృశ్చికంలో ఉండటం వృషభరాశికి 7వ స్థానాన్ని ప్రభావితం చేస్తోంది. జీవిత భాగస్వామ్యం, వివాహం, భాగస్వామ్య సంబంధాలపై దృష్టి పెరుగుతుంది. అందుకే ఒక వ్యక్తి నుంచి ఫోన్ రావటం, పాత పరిచయం మళ్లీ మొదలవటం, మీ గురించి ఎవరో అడగటం వంటి సంఘటనలు జరగవచ్చు. కానీ భావోద్వేగంతో వెంటనే గతాన్ని మరిచిపోయి మళ్లీ అదే స్థాయిలో నమ్మకాన్ని ఇవ్వకండి. ఇదే సమయంలో శుక్రుడు కన్యలో ఉండటం వృషభరాశికి 5వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేమ, ఆకర్షణ, సృజనాత్మకత, పిల్లలు, మనసుకు నచ్చిన విషయాలపై ఆలోచనలు పెరగవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఒకరిమీద ఒకరికున్న భావాలను స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ చిన్న విషయాన్ని పట్టుకుని పెద్ద గొడవ చేయకుండా జాగ్రత్త అవసరం. శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో సంబంధాల్లో మీకు శాంతి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో కన్యలో శుక్రుడు ఉండటం వల్ల ఇతను ఇలా ఎందుకు చేశాడు, ఆమె అలా ఎందుకు మాట్లాడింది అంటూ చిన్న విషయాలను ఎక్కువగా విశ్లేషించే స్వభావం రావచ్చు. వివాహం కాని వారికి సంబంధం రావచ్చు. ఒక మంచి కుటుంబం నుంచి సమాచారం రావచ్చు. కానీ మాటలు మాత్రమే కాకుండా వ్యక్తి ప్రవర్తన చూడండి. ఉద్యోగం ఉందా? బాధ్యత తీసుకునే స్వభావం ఉందా? కుటుంబాన్ని గౌరవిస్తాడా? కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాడు? డబ్బు విషయంలో ఎలా ఉంటాడు? ఇవన్నీ తెలుసుకోండి. వివాహితులకు జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడే పరిస్థితి రావచ్చు. మీరు గెలవాలని చూస్తే సమస్య పెరుగుతుంది. ఎదుటివారి మాటలో ఉన్న బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధం బలపడుతుంది. ముఖ్యంగా పాత ప్రేమ మళ్లీ వస్తే ఒకటే ప్రశ్న అడగండి. నువ్వు తిరిగొచ్చావా లేక నీ అవసరం కోసం వచ్చావా? సమాధానం మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపిస్తుంది. ఆగస్టు 21 నుంచి 24 వరకు వృషభ రాశివారికి పూర్తిగా ఒకే రకమైన వాతావరణం ఉండదు. చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి రోజుకో విధమైన భావోద్వేగ అనుభూతి కలగవచ్చు. ఆగస్టు 21న చంద్రుడు వృశ్చికంలో ఉండటం వల్ల లోపల దాచుకున్న విషయాలు బయటికి రావచ్చు. ఎవరైనా మాట మిమ్మల్ని ఎక్కువగా బాధించొచ్చు. పాత విషయం గుర్తుకు రావచ్చు. కానీ అదే రోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. ఆగస్టు 22కి చంద్రుడు తదుపరి భాగానికి కదులుతున్న కొద్దీ మీరు ఒక విషయం గురించి లోతుగా ఆలోచించి నిర్ణయానికి రావచ్చు. ఇంట్లో జరిగిన విషయం, ఉద్యోగంలో ఎదురైన సమస్య లేదా డబ్బుకు సంబంధించిన ఆలోచనను ఇకపై ఎలా పరిష్కరించాలో మీకు అర్థం అవుతుంది. ఇక్కడ బుధుడు గురుడు కర్కాటకంలో ఉండటం వల్ల మీ ప్రయత్నం, సమాచారం, సంభాషణలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక సరైన వ్యక్తితో మాట్లాడడం ద్వారా మీకు తెలియని విషయం తెలిసే అవకాశం ఉంది.
ఆగస్ట్ 23, 24 వైపు చంద్రుడు ధనుసు ప్రభావానికి చేరుకోవటంతో మనసు కొంత విస్తరించే పరిస్థితి వస్తుంది. మీరు గతంలో చూసిన సమస్యను ఇప్పుడు వేరే కోణంలో చూడవచ్చు. ఇదే నా జీవితం అని బాధపడకుండా ఇక్కడ్నించి నేనేం మార్చాలి అని ఆలోచించడం మొదలుపెడతారు. ఈ మార్పే మీకు మంచి ఫలితానికి మొదటి అడుగు కావచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఒక విషయం గుర్తుంచుకోండి, జ్యోతిష్య సూచన ఆరోగ్య పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు. మీకేదైనా శారీరక అసౌకర్యం ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుణ్ణి సంప్రదించండి. ఈ 4 రోజుల్లో సమయానికి తినడం, సరిపడా నీరు తాగడం, నిద్రను క్రమబద్ధంగా ఉంచడం, అవసరం లేని ఒత్తిడిని తగ్గించడం మీకు ఉపయోగపడుతుంది. ప్రయాణం చేయాలనుకునేవారు ప్రశాంతమైన దేవాలయం, శివాలయం లేదా ప్రకృతికి దగ్గరగా ఉన్న ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా మనసుకు ప్రశాంతత పొందవచ్చు. ముఖ్యంగా శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన సాంప్రదాయంగా లక్ష్మీదేవిని ప్రార్థించటం, శనివారం శనిదేవుని స్మరించటం, ఆదివారం ఉదయం సూర్యునికి నీరు సమర్పించటం, సోమవారం శివుణ్ణి ప్రార్థించటం అటువంటి ఆధ్యాత్మిక ఆచారాలు చేయవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీకు అత్యంత అవసరమైన ప్రయాణం బయటికి చేసే ప్రయాణం కాదు. తొందరపాటు నిర్ణయం నుంచి వివేకపూర్వక నిర్ణయం వైపు చేసే ప్రయాణం. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని గమనించండి, మీకు సహాయం చేసే మనిషిని గుర్తించండి. కానీ నమ్మకానికి ముందు నిజాన్ని పరిశీలించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ చేతికి వచ్చే అత్యంత విలువైన విషయం డబ్బు కాకపోవచ్చు. అది మీ జీవితంలో మరో పెద్ద తలుపు తెరిచే ఒక అవకాశం కావచ్చు. వృషభ రాశివారికి ఈ 4 రోజుల్లో వివాహం, దాంపత్యం, భాగస్వామ్య సంబంధాలు చాలా ముఖ్యంగా మారబోతున్నాయి. ఆగస్టు 21న చంద్రుడు వృశ్చికంలో ఉండటం వల్ల మీకు 7వ స్థానానికి సంబంధించిన విషయాలు బలంగా ముందుకొస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడాల్సిన ఒక విషయం చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది ఇప్పుడు బయటికి రావచ్చు. చిన్న మాటతో మొదలైన సంభాషణ పాత విషయాల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గెలవాలని ప్రయత్నించకండి. మీ భాగస్వామి చెప్పే మాట వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆగస్టు 22న చంద్రుడు వృశ్చికం నుంచి ధనుస్సులోకి మారే సమయంలో భావోద్వేగం నుంచి వాస్తవిక ఆలోచన వైపు మార్పు వస్తుంది. పంచాంగ గణనల ప్రకారం ఆ రోజున చంద్రుడు మధ్యాహ్నం సమయంలో వృశ్చికం నుంచి ధనుస్సులోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు వల్ల ఉదయం ఒక విధంగా అనిపించిన విషయం సాయంత్రానికి మరో విధంగా కనిపించొచ్చు. కాబట్టి అదే రోజు ఉదయం కోపంతో తీసుకున్న నిర్ణయాన్ని సాయంత్రం మళ్లీ ఆలోచించటం మంచిది. ఇక శుక్రుడు కన్యలో ఉండటం వృషభరాశికి 5వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేమ, ఆకర్షణ, పిల్లలు, మనసుకు నచ్చిన విషయాలు, వివాహానికి సంబంధించిన ఆలోచనలు ఈ సమయంలో ఎక్కువగా చర్చకు రావచ్చు. వివాహం కాని వారికి ఒక సంబంధం గురించి సమాచారం రావచ్చు. ఇప్పటికే సంబంధం చూస్తున్న వారికి మరోసారి మాట్లాడే అవకాశం రావచ్చు. కాని ఇక్కడే ఈ 4 రోజుల ప్రధాన హెచ్చరిక గుర్తుంచుకోండి. మంచిగా మాట్లాడుతున్నారని వెంటనే పూర్తిగా నమ్మకండి. ఒక వ్యక్తి మీకిచ్చే మాట కంటే అతను తన కుటుంబంతో, డబ్బుతో, బాధ్యతలతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి. వివాహితులకు ఆగస్టు 23, 24 తేదీల్లో పరిస్థితి కొంత సాఫీగా మారే అవకాశం ఉంటుంది. ఆగస్టు 23న చంద్రుడు ధనుసులో మూల నక్షత్రంలో ఉండటం వల్ల పాత సమస్యకు మూల కారణమేమిటో గుర్తించే ఆలోచన రావచ్చు. ఆగస్టు 24న చంద్రుడు ధనుసులోనే పూర్వాషాఢ నక్షత్రంలో కొనసాగుతాడు. అందుకే ఆ 2 రోజుల్లో జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ప్రేమలో ఉన్నవారు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతం నుంచి వచ్చిన వ్యక్తి నిజంగా మారాడా లేక కేవలం అవసరం కోసం తిరిగి వచ్చాడా అనేది మాటలతో కాదు, కొంతకాలం ప్రవర్తనతో తెలుసుకోవాలి. ఇప్పుడు వృషభరాశి వారికి చాలా ముఖ్యమైన అంశం ధనం. మీకు డబ్బు అవసరం ఉన్న సమయంలోనే డబ్బు కన్నా విలువైన ఒక అవకాశం కనిపించవచ్చు. ఒక కొత్త పని రావచ్చు, ఒక పాత బకాయి గురించి సమాచారం రావచ్చు, ఎవరో మీకు ఒక వ్యాపార మార్గం చూపించవచ్చు. ఇంటి నుంచి చేసే పని, అదనపు ఆదాయం, కొత్త కస్టమర్, కమిషన్ పని లేదా మీకింతకుముందు తెలియని ఒక అవకాశానికి తలుపు తెరుచుకోవచ్చు. ఈ సమయంలో గురుడు కర్కాటకంలో ఉండటం మీ రాశికి 3వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. 3వ స్థానం ప్రయత్నం, ధైర్యం, సమాచారం, పరిచయాలు, చిన్న ప్రయాణాలకు సంబంధించింది. అంటే డబ్బు మీ దగ్గరికి కేవలం అదృష్టం వల్ల రావటం కాకుండా మీరు చేసే ప్రయత్నం ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ఫోన్ చేయాలి, ఒక వ్యక్తిని కలవాలి, ఒక దరఖాస్తు పెట్టాలి, ఒక పాత పరిచయాన్ని సంప్రదించాలి. ఇలా చిన్న అడుగు పెద్ద అవకాశానికి కారణం కావచ్చు.
కానీ కుజుడు మిథునంలో ఉండటం వృషభ రాశికి రెండవ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల డబ్బు విషయంలో తొందరపాటు, మాటలో వేగం, కుటుంబంలో ఆర్థిక చర్చలు పెరగవచ్చు. ఎవరో ఇప్పుడే పెట్టుబడి పెట్టండి అని చెబితే వెంటనే డబ్బు ఇవ్వకండి. రేపటికి ఈ అవకాశం ఉండదు అని ఒత్తిడి చేస్తే మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే మీ ప్రధానాంశం మళ్లీ గుర్తుకొస్తుంది. డబ్బు కన్నా విలువైనది దొరకబోతుంది. నమ్మి మోసపోతారు. జాగ్రత్త. అవకాశం మోసం కాదు, అవకాశాన్ని చూపించే వ్యక్తి విషయంలో జాగ్రత్త అవసరం. ఉదాహరణకు, ఒక వ్యాపారం నిజంగానే లాభదాయకం కావచ్చు, కానీ భాగస్వామి సరైనవాడు కాకపోవచ్చు. ఒక ఉద్యోగం నిజంగానే ఉండొచ్చు, కానీ మధ్యలో డబ్బడిగే వ్యక్తి మోసం చేయవచ్చు. ఒక ఆస్తి మంచి పెట్టుబడి కావచ్చు, కానీ పత్రాలు సరిగ్గా లేకపోవచ్చు. అందుకే సంతకం చేసే ముందు చదవండి. డబ్బు ఇచ్చే ముందు రాతపూర్వక ఆధారం తీసుకోండి. అప్పు ఇస్తే మీకు నష్టం వచ్చినా కుటుంబ జీవితం కుదేలయ్యేంత మొత్తాన్ని ఇవ్వకండి. మీకు తెలియని పెట్టుబడిలో తొందరగా ప్రవేశించకండి. ఈ జాగ్రత్త పాటిస్తే మీకు వచ్చిన అవకాశం నిజంగా ఉపయోగపడే అవకాశం పెరుగుతుంది. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈ 4 రోజుల్లో పని ప్రదేశంలో ఒక ఆసక్తికరమైన మార్పు ఉంటుంది. మీరు చేస్తున్న పని గురించి మీకు తెలియకుండా ఎవరో మాట్లాడొచ్చు. మీరు చేసిన పాత పని ఇప్పుడు ఉపయోగపడొచ్చు. ఒక ఉన్నతాధికారి మీ పనిని గుర్తించొచ్చు, మీకు కొత్త బాధ్యత ఇవ్వవచ్చు. గతంలో మీరు పంపిన దరఖాస్తు లేదా అడిగిన అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. దీనికి శని మీనంలో ఉండటం ముఖ్యమైన కారణంగా చూడవచ్చు. వృషభ రాశికి శని 10వ మరియు 9వ స్థానాలకు అధిపతి. ప్రస్తుతం 11వ స్థానంలో ఉండటం వల్ల దీర్ఘకాలిక లాభాలు, పరిచయాల ద్వారా ప్రయోజనాలు, ఆలస్యంగా వచ్చిన స్థిరమైన ఫలితాల వైపు దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇంతకాలం చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా ఇప్పుడు దాని ప్రయోజనం కనిపించడం మొదలవుతుంది. మరోవైపు రాహువు కుంభంలో ఉండటం వృత్తిస్థానాన్ని ప్రభావితం చేస్తోంది. అందువల్ల ఉద్యోగంలో సాధారణంగా ఊహించని మార్పులు రావచ్చు. కొత్త విభాగం, కొత్త బాధ్యత, కొత్త వ్యక్తి, కొత్త విధానం, కొత్త సంస్థ గురించి ఆలోచన రావచ్చు. రాహువు కొత్తదాన్ని ఆకర్షిస్తుంది, కానీ ప్రతిదీ స్పష్టంగా ఉండదు. అందుకే ఉద్యోగం మార్చే ముందు వివరాలు తెలుసుకోండి. బుధుడు మరియు గురుడు కర్కాటకంలో ఉండటం వల్ల మీ మాట, మీ దరఖాస్తు, మీ ఫోన్ సంభాషణ, మీ పరిచయం మీకు ప్రయోజనం కలిగించవచ్చు. ఒకసారి మీరు మాట్లాడిన వ్యక్తి మళ్లీ మీకు సహాయం చేయవచ్చు. కాబట్టి మీకు తెలిసిన మంచి పరిచయాలను గౌరవంగా కొనసాగించండి. వ్యాపారం చేస్తున్నవారు ఆగస్టు 21, 22 తేదీల్లో కొత్త ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఆగస్టు 23, 24 తేదీల్లో భవిష్యత్తు వ్యాపార ప్రణాళికల గురించి ఆలోచించడానికి మంచి సమయం. చంద్రుడు ధనుస్సులోకి వెళ్లటం వల్ల పెద్ద దృక్పథంతో ఆలోచించే అవకాశం పెరుగుతుంది. మీకొక వ్యక్తి నేను మీ వ్యాపారాన్ని పెద్దలు చేస్తాను అని చెప్పవచ్చు. అతని మాట వినండి. కాని మీ డబ్బు, మీ సంస్థ, మీ బాధ్యతలు మొత్తం అతని మాట మీద పెట్టకండి. నమ్మకం ఉండాలి, కాని లెక్క కూడా ఉండాలి. వృషభ రాశివారు సాధారణంగా శారీరకంగా ఎంత కష్టమైనా భరిస్తారు. కాని సమస్య ఏమిటంటే మీరు బాధపడుతున్నట్లు బయటికి చెప్పరు. పనిచేస్తూనే ఉంటారు. కుటుంబం కోసం పరుగులు తీస్తూనే ఉంటారు. ఈ 4 రోజుల్లో మాత్రం శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఆగస్టు 21న చంద్రుడు వృశ్చికంలో ఉండటం వల్ల మనసులో దాచుకున్న విషయాలు ఎక్కువగా గుర్తుకు రావచ్చు. ఒకరి మాటని ఎక్కువగా ఆలోచించటం, పాత సమస్య గుర్తుకు రావటం, రాత్రి నిద్రపోయే ముందు అదే విషయం గురించి ఆలోచించటం జరగవచ్చు. చంద్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఎదుటి వ్యక్తి ప్రవర్తన మీ మనసుపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. ఆగస్టు 22న చంద్రుడు ధనుసులోకి మారిన తర్వాత ఆలోచనలో కొంత విస్తరణ వస్తుంది. ఆగస్టు 23న ధనుసులో చంద్రుడు మూల నక్షత్రంలో ఉండటం వల్ల పాత సమస్యకు మూల కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన పెరగవచ్చు. ఇది ఆత్మపరిశీలనకు అనుకూలమైన సమయం. మీకు బాధ కలిగించిన ప్రతి మనిషిని మార్చలేరు, కానీ ఆ వ్యక్తి వల్ల మీలో ఏర్పడిన భయాన్ని మాత్రం మీరు తగ్గించుకోవచ్చు. ఆగస్టు 24న పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడుండటం వల్ల ధైర్యంగా ముందుకు వెళ్లాలనే ఆలోచన పెరగవచ్చు. ఆ రోజు మీకు నచ్చిన ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లడం, కుటుంబంతో ప్రశాంతంగా గడపడం లేదా ప్రకృతిలో కొంత సమయం ఉండడం మనసుకు ఉపశమనం ఇవ్వవచ్చు. ప్రయాణం విషయంలో అనవసరమైన తొందరను తగ్గించండి. ముఖ్యమైన ప్రయాణం ఉంటే అవసరమైన పత్రాలు, డబ్బు, ఫోన్, వాహనం అన్నీ ముందే చూసుకోండి. జ్యోతిష్య సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడి సలహాను తప్పకుండా పాటించాలి. ఈ సమయంలో మీకు శాంతినిచ్చే ప్రదేశం శివాలయం, విష్ణు ఆలయం, అమ్మవారి ఆలయం లేదా
నిశ్శబ్దంగా ఉండే ప్రకృతి ప్రదేశం కావచ్చు. మీరు ఏ దేవుణ్ణి విశ్వసిస్తారో ఆ దేవుణ్ణి ప్రశాంతంగా స్మరించడం మీ మనసుకు బలం ఇస్తుంది. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లో వ్యక్తుల విషయంలో ఒక పెద్ద పరీక్ష ఉంటుంది. మీకు సహాయం చేస్తానని చెప్పే వ్యక్తి రావచ్చు. మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పవచ్చు. మీకు ఉద్యోగం చూపిస్తానని చెప్పవచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యం కావచ్చు. వివాహ సంబంధం తీసుకురావచ్చు. మీ పాత పరిచయం మళ్లీ దగ్గరకు రావచ్చు. అందరూ చెడ్డవాళ్లు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అందర్నీ గుడ్డిగా నమ్మడం కూడా సరైనది కాదు. ఆగస్టు 21న చంద్రుడు వృశ్చికంలో ఉండటం వల్ల సంబంధాల విషయంలో భావోద్వేగ నిర్ణయాలు రావచ్చు. ఆగస్టు 22న చంద్రుడు ధనుస్సులోకి మారిన తర్వాత అదే విషయాన్ని కొంత దూరం నుంచి చూసే అవకాశం వస్తుంది. ఆగస్టు 23న మూల నక్షత్ర ప్రభావం వల్ల అసలు కారణం తెలుసుకోవాలనే ఆలోచన పెరగవచ్చు. ఆగస్టు 24న పూర్వాషాఢ ప్రభావం వల్ల మీకు సరైనది అనిపించిన దానిపై ధైర్యంగా నిలబడే శక్తి పెరగవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరో ఒకరు మీ జీవితంలోకి వస్తే 3 విషయాలు చూడండి. అతని మాట ఒకటేనా? అతని పని కూడా అదే విధంగా ఉందా? అతను మీకు లాభం కలిగించాలనుకుంటున్నాడా? లేక తనకు మాత్రమే లాభం కావాలనుకుంటున్నాడా? మీరు డబ్బు కన్నా విలువైన దాన్ని గుర్తించాల్సిన సమయం. కొన్నిసార్లు అది ఒక మనిషి రూపంలో వస్తుంది. మీ జీవితంలో నిజమైన సహాయం చేసే వ్యక్తి రావచ్చు. మీకు సరైన మార్గం చూపించే వ్యక్తి రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి రావచ్చు. అలాంటి వ్యక్తిని అనుమానంతో దూరం చేయకండి. అదే సమయంలో తీపి మాటలు మాట్లాడే ప్రతి వ్యక్తిని నమ్మకండి. మీ జీవితంలో విలువైన వ్యక్తిని గుర్తించటానికి అతని మాటలు కాదు, అతని కష్ట సమయంలో మీతో ఎలా నిలబడుతున్నాడో చూడండి. పరిహారాలు. ఆగస్టు 21 శుక్రవారం కావడంతో ఉదయం శుభ్రంగా స్నానం చేసి లక్ష్మీదేవిని లేదా మీ ఇష్టదేవతను ప్రార్థించండి. ఇంట్లో సాధ్యమైనంత ప్రశాంతమైన వాతావరణం ఉంచండి. స్త్రీలను గౌరవించండి. మీకు చేతనైనంతగా పేదవారికి ఆహారం లేదా అవసరమైన వస్తువు ఇవ్వండి. శుక్రవారం రోజున చేసే దానం మనసులో కృతజ్ఞతను పెంచే ఆధ్యాత్మిక సాధనగా భావించవచ్చు. ఆగస్టు 22 శనివారం శనిదేవుని స్మరించండి. మీకు వీలైతే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వృద్ధులకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. ముఖ్యంగా ఎవరిమీద అనవసరంగా కోపం చూపకుండా ఉండటం కూడా ఒక మంచి పరిహారమే. శని అంటే కేవలం భయపడాల్సిన గ్రహం కాదు, క్రమశిక్షణ, బాధ్యత, కష్టానికి సంబంధించిన గ్రహంగా కూడా సంప్రదాయ జ్యోతిష్యంలో భావిస్తారు. ఆగస్టు 23 ఆదివారం ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. ఆ రోజు ఏకాదశి తిథి, మూల నక్షత్రం ఉన్నట్లు పంచాంగాలు సూచిస్తున్నాయి. మీకు ఆచారం ఉంటే ఉపవాసం లేదా సాత్విక ఆహారం పాటించవచ్చు. విష్ణువును ప్రార్థించడం, అన్నదానం చేయటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం మంచిది. ఆగస్టు 24 సోమవారం శివుణ్ణి ప్రార్థించండి. శివలింగానికి నీటితో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించగలిగితే సమర్పించండి. ఆ రోజు చంద్రుడు ధనుస్సులో పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నట్లు పంచాంగాలు సూచిస్తున్నాయి. మనసులో ఉన్న భయం, సందేహం, గందరగోళం తొలగిపోవాలని ప్రార్థించండి. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన పరిహారం మాత్రం తప్పకుండా చేయండి. ఎవరో మిమ్మల్ని నమ్మి సహాయం అడిగినప్పుడు మీకు చేతనైనంత సహాయం చేయండి. అది డబ్బుతోనే కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట, ఒక భోజనం, ఒక అవసరమైన సమాచారం, ఒక వృద్ధుడికి సహాయం, ఒక విద్యార్థికి పుస్తకం, మీకు చేతనైన మంచి పని చేయండి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా ఈ కాలంలో ఒక పరిహారమే. అనవసరమైన అప్పు ఇవ్వకండి. తెలియని వ్యక్తికి బ్యాంకు వివరాలివ్వకండి. పెట్టుబడిలో తొందరపడకండి. పత్రాలు చదవకుండా సంతకం చేయకండి. దేవుని ప్రార్థించటంతో పాటు మన నిర్ణయాల్లో వివేకం చూపించటం కూడా పరిహారంలో భాగమే. వృషభరాశివారు ఆగస్టు 21 నుంచి 24 వరకు మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశం ఒకే విధంగా ఉండదు. కొన్ని అవకాశాలు మీ భవిష్యత్తుకు తలుపు తెరవచ్చు, కొన్ని పరిచయాలు మీకు ఉపయోగపడవచ్చు, కొన్ని వ్యక్తులు మీకు పాఠం నేర్పవచ్చు. మీరు చేయాల్సిందొక్కటే, తొందరగా నమ్మకుండా జాగ్రత్తగా గమనించటం. డబ్బు వస్తే అది ఆనందం, కానీ డబ్బు సంపాదించే సరైన మార్గం దొరకటం ఇంకా విలువైన విషయం. మంచి వ్యక్తి పరిచయం కావటం మంచిదే, కానీ ఆ వ్యక్తి నిజంగా నమ్మదగినవాడని తెలుసుకోవటం ఇంకా ముఖ్యమైన విషయం. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే చిన్న సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఒక ఫోన్, ఒక మాట, ఒక పరిచయం, ఒక అవకాశం
వీటిలో ఏదో ఒకటి మీ భవిష్యత్తులో మరో మార్పుకు కారణం కావచ్చు. మీకు రావాల్సిన మంచి అవకాశం మీ ముందుకొస్తే భయపడకండి. కానీ దాన్ని స్వీకరించే ముందు నిజాన్ని పరిశీలించండి. భక్తి న్యూస్ తరఫున మీ అందరికీ శుభం కలగాలని, మీ జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ప్రశాంతత నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.